హాయ్ ఆల్. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి జనరల్ సైన్స్లో మనం 25 ఎంసీక్యూస్ లైవ్ టెస్ట్ ఒకసారి రాయడం జరుగుతుంది. చూడండి. పాస్చరైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్ హీటింగ్ ఆఫ్ లిక్విడ్స్ ఎట్ ఆన్సర్ వచ్చేసి 60 degrees సెంటిగ్రేడ్ టు 70 degrees సెంటిగ్రేడ్ ఫర్ 30 minutes. అంటే మిల్క్ రాగానే మనం ఏం చేస్తామో దాన్ని హీట్ చేస్తాం కదా, సో దాన్నే పాస్చరైజేషన్ ప్రాసెస్ అంటాం. అంటే అందులో ఏదన్నా ఉన్న మైక్రోబ్స్ కానీ అవన్నీ కూడా చనిపోవడానికి ఆ మిల్క్కి 60 degrees to 70 degrees అనేది అవసరం. ఎంతవరకు మనం బాయిల్ చేయాలంటే 30 minutes బాయిల్ చేయాలి. ఆ ప్రాసెస్ని పాస్చరైజేషన్ అంటాం. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి హెవియెస్ట్ న్యాచురల్లీ అక్కరింగ్ ఎలిమెంట్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ విత్ అన్ అటామిక్ వెయిట్ ఆఫ్ 238 వచ్చేసి యురేనియం. ఓకే, ఎందుకంటే మెర్క్యూరీ 80, హీలియం 2a. సో ఎలాగో 2కి అటామిక్ వెయిట్ అంతగనం ఇలా ఉంటుంది, అండ్ మెర్క్యూరీ కూడా అటామిక్ నెంబర్ 80 కాబట్టి సో అంతగనం ఉండదు. ఓకే, నెక్స్ట్ the area under the velocity time graph for a particular moving in a straight line with uniform acceleration gives. ఏమడుగుతున్నారంటే వెలాసిటీ గ్రాఫ్లో ఒక పార్టికల్ అనేది స్ట్రేట్గా యూనిఫామ్గా యాక్సలరేషన్తో మూవ్ అయినప్పుడు సో అది ఏమి ఇస్తుందంటే నెట్ డిస్ప్లేస్మెంట్ అనేది ఇస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ కాబట్టి. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటమ్మా? కర్వ్డ్ ఇన్వర్స్. ఓకే, కాన్కేవ్ మిర్రర్ అనేది కర్వ్డ్ ఇన్వర్స్. సో అది ఎంతవరకు కర్వేచర్ ఉందంటే 50 centimeters కర్వేచర్లో ఉంది. సో ఒక ఆబ్జెక్ట్ అనేది దాని నుంచి ఎంత దూరంలో పెట్టారంటే 25 centimeters దూరంలో పెట్టారు. అప్పుడు దాని యొక్క పొజిషన్ మిర్రర్ నుంచి ఏ విధంగా ఉంటుందంటే ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఆదిత్య pushes his friend Rohit with a force of 35 Newton, resulting in an acceleration of 5 meters per second. What is the mass of Rohit? F is equal to ma ఫార్ములా ఉంటుంది కదా, సో ఈ F is equal to maలో m is equal to ఏమవుతుంది మనకు F/a అవుతుంది. సో 35/5 is equal to 7 kg ఆన్సర్. An object is placed between two inclined mirrors. How many images will be formed if an angle between mirrors is 30 degrees? ఇది మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని మెన్షన్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కరెక్ట్? అన్ని మాలిక్యూల్స్ కూడా ఎప్పుడు కూడా మోనో అటామిక్ నేచర్లో ఉండవు. ఓకే, సో దట్ ఈస్ కరెక్ట్. డైఅటామిక్ అంటే సేమ్ ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ కాదు. మాలిక్యులర్ ఆక్సిజన్ అండ్ ఓజోన్ ఇవి రెండు కూడా బోత్ మాలిక్యూల్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్. అంటే మాలిక్యులర్ ఆక్సిజన్ అంటే O2, ఓజోన్ అంటే O3 కదా, సో ఇవి రెండు కూడా బోత్ మాలిక్యూల్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్. బ్యాగ్స్ విత్ వైడ్ స్ట్రాప్స్ ఆర్ ప్రిఫర్డ్ టు క్యారీ హెవీ లోడ్స్. అంటే పెద్ద పెద్ద బ్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తారు వైడ్ స్ట్రాప్స్తో? రీజన్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్, ఇట్ రెడ్యూసెస్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రెడిక్ట్ ఎ న్యూ స్టేట్? ఇది వచ్చేసి 1935 అని అనుకుంటున్నా నేను. An object is thrown vertically upwards with an initial velocity of 20 meters per second. What is its velocity at the peak of the motion? అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం పైకి విసిరినప్పుడు అది ఒకానొక స్టేజ్లో ఆగిపోతుంది కదా, సో అప్పుడు దాని వెలాసిటీ ఎంత ఉంటుంది? 0 meters per second ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ ఈజ్ కాజ్డ్ బై ద ప్రొలాంగ్డ్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి? సో ఇది మనందరికీ తెలుసు, రికెట్స్. స్కర్వీ అనేది విటమిన్ సి డెఫిషియన్సీ. మరాస్మస్ అనేది న్యూట్రియన్ డెఫిషియన్సీ. చికెన్ పాక్స్ అనేది అది వైరస్ ఎఫెక్ట్ అవడం వల్ల చికెన్ పాక్స్ వస్తుంది. For the given chemical reaction, which of the following statement is or are true? Iron is getting oxidized. Water is acting as an oxidizing agent. Yeah, both 1 and 2 are correct. Which of the following minerals is responsible for synthesis of thyroxine hormone? సో మనందరికీ తెలుసు అసలు మనిషికి థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది? లైక్ థైరాక్సిన్ హార్మోన్ ఆర్ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. క్యాల్కులేట్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటిదమ్మా? mgh కదా. ఓకే, సో అప్పుడు మనకు 50 × 5 × 9.8 వేసుకోండి, ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్గా లైక్ 2450 జౌల్స్ వస్తుంది.
నెక్స్ట్ విచ్ ఎనర్జీ కన్వర్షన్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ప్లాంట్ సన్లైట్ని అబ్జర్వ్ చేసుకొని గ్లూకోజ్ని ప్రిపేర్ చేసుకుంటుంది కదా, అంటే లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ పెన్సిలేట్? దిస్ ఈజ్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. గ్రాఫైట్. వాట్ ఈస్ ద సెకండ్ ఫార్మ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్? CaCO3. లైమ్స్టోన్, చాక్, మార్బుల్, ఆల్ ఆఫ్ ది అబోవ్. Thermodynamically, the most stable form of carbon is, I think it is like diamond. సో చూద్దాం మనము ఆన్సర్ ఎంతవరకు కరెక్టో చూద్దాం, ఎందుకంటే ఇది లైవ్ కాబట్టి. ఆల్ ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏ బయాన్సీ వెన్ దే ఆర్ ఇమర్జ్డ్ ఇన్ ఎ ఫ్లూయిడ్. బయాన్సీ ఈస్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందమ్మా మనకు? సో అప్వర్డ్ థ్రస్ట్ ఈజ్ ఈక్వల్ టు ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ అని చెప్తుంది. ఓకే, అప్వర్డ్ థ్రస్ట్ ఫోర్స్ని మనం ఏమంటామంటే బయాన్సీ అంటాం. Next question. A person is observing a passing train, hears a shift in visual frequency. Which principle explains this effect? Nothing but Doppler effect. సో దీనికి ఇంకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు అంబులెన్స్ అది దూరంగా ఉన్నప్పుడు మనకు చిన్నగా వినిపిస్తుంది, అది దగ్గరికి వచ్చేటప్పుడు మనకు ఏ విధంగా వినిపిస్తుంది? సో దాట్ ఎఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ వాట్? డాప్లర్ ఎఫెక్ట్. If the Earth's radius is reduced by 1%, keeping its mass same, the acceleration due to gravity. Acceleration due to gravityకి అండ్ లైక్ ఏమంటారు, రేడియస్కి ఒకవేళ అది రెడ్యూస్ అయినట్లయితే ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్. వై? బికాస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లైక్ రేడియస్. Which of the following statements about neutralization is not true? It involves transfer of H plus ions from acid to base, and even OH minus ions from acid to base, also from base to acid. It occurs only between strong acids and strong bases అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్సిడేషన్ దట్ లీడ్స్ టు ర్యాన్సిడిటీ? ర్యాన్సిడిటీ అంటే ఏం లేదమ్మా. సో నార్మల్గా మనం ఏదైనా పిండి వంటలు, ఆయిల్ చేసిన పిండి వంటలు ఉంటాయి కదా, సో ఇవి ఎక్కువ కాలం పెట్టినట్లయితే వాటి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది, ఈవెన్ స్మెల్ కూడా చేంజ్ అవుతుంది కదా, దాన్ని మనం ర్యాన్సిడిటీ అంటాం. అంటే ఏదైతే ఫ్యాట్స్ ఆయిల్ ఉందో అది ఆక్సిడేషన్కి గురవుతుంది అన్నట్టు, దాన్ని మనం ర్యాన్సిడిటీ అంటాం. అండ్ ద ఆన్సర్ ఈస్ రియాక్షన్ ఆఫ్ ఫ్యాట్స్ విత్ ఆక్సిజన్. విచ్ ట్రెండ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్? ఈ ఆన్సర్ ఏంటో మనము చూద్దాము. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పోలెన్ ప్రొడక్షన్? ఐ థింక్ ఇట్ ఈజ్ లైక్ యాంథర్ టు స్టిగ్మా కదా, ఓవరీ అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్స్ ఎంతవరకు కరెక్టో మనం చూద్దాం, ఆ తర్వాత దానికి సంబంధించి లైక్ సొల్యూషన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. యా, ఓకే. సో ఇందులో వచ్చేసి మొత్తం 4 ఇన్కరెక్ట్, నేను చేసిన వాటిలో 4 ఇన్కరెక్ట్ అండ్ ఓవర్ టైం వచ్చేసి 9 తీసుకున్నాను. సో ఆ ఇన్కరెక్ట్ ఏంటో చూద్దాం మనం ఫస్ట్. ఇన్కరెక్ట్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రెడిక్ట్ ఏ న్యూ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంట. సో ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ 1924 అనుకుంటున్నా. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి 18th. థర్మోడైనమికలీ ద మోస్ట్ స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ కార్బన్, నేను వచ్చేసి ఇది గ్రాఫైట్ అనుకుంటున్నా. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 21. ఇది వచ్చేసి ఇట్ డిక్రీజెస్ బై అబౌట్ 1% కావచ్చు, ఎందుకంటే లైక్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ అనుకుంటున్నా. సారీ, దట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఇంక్రీజెస్ బై అబౌట్ 2%. సొల్యూషన్ చూద్దాం. ఓకే, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క ఫార్ములా G=mgm/r². సో దాన్ని మనం క్యాల్కులేట్ చేస్తే యూ విల్ గెట్ దిస్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి 24. విచ్ ట్రెండ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్? మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ డౌన్ ఏ గ్రూప్, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ డౌన్ ఏ గ్రూప్, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ అక్రాస్ ఏ పీరియడ్. సో ఆన్సర్ ఏంటో చూద్దాం. మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ డౌన్ ఏ గ్రూప్ కాదు. ఎస్, ఓకే, ఇట్ ఈస్ నాట్ ట్రూ. వై? బికాస్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజెస్ డౌన్ ఏ గ్రూప్. నెక్స్ట్ డన్. 25 ఆన్సర్ ఏంటి? యాంథర్. ఓకే, సారీ, లైక్ పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి కదా,
పోలినేషన్ ప్రాసెస్ అంటే మీ అందరికి తెలుసు కదా, ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా. సో యాక్చువల్గా పోలన్ గ్రెయిన్స్ అనేది యాంథర్లో లైక్ ప్రొడ్యూస్ అవుతాయి అనుకుంటున్నా. డన్. సో మనము రాంగ్ కూడా చూసుకున్నాం కదా. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్ఆర్బి గ్రూప్ డి టెస్ట్ ఇన్ లైవ్. ఓకే, సో ఒకసారి మనం మొత్తం అన్నీ కూడా ఆన్సర్స్ చూసుకుందామా. ఓకే, డన్. రీఅటెంప్ట్ మోడ్ పెడదాం. సో ఫైనల్లీ మళ్ళీ లైక్ సబ్మిట్ కొట్టేద్దాం. సో వ్యూ ఆప్షన్ లైక్ వ్యూ సొల్యూషన్ చూద్దాం. ఓకే, సో యాజ్ ఐ డిస్కస్డ్, సో ఇది వచ్చేసి కరెక్ట్ అమ్మా, 60 degrees to 70 degrees. డన్. నెక్స్ట్ హెవియెస్ట్ టార్క్ ఇది కూడా నేను కరెక్టే చెప్పాను, యురేనియం. డన్. నెక్స్ట్ వచ్చేసి ఇది నెట్ డిస్ప్లేస్మెంట్, ఇది కూడా కరెక్టే చెప్పాను. ఇది వచ్చేసి ఎట్ ఇన్ఫినిటీ అని చెప్పాను. డన్. సో మనం ఒకసారి సొల్యూషన్ చూద్దాం. ఓకే, లైక్ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v అంట. సో ఇలా మనం క్యాల్కులేట్ చేస్తే కనుక ఇది -25 సెంటీమీటర్ వస్తుంది. నా సబ్స్టిట్యూట్ దిస్ -25, సో ఫైనల్లీ యూ విల్ గెట్ ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ది ఆల్రెడీ దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, f ఈజ్ ఈక్వల్ టు ma 35/5 7 kg, ఇది కూడా కరెక్టే. సిక్స్త్ది మనం డిస్కస్ చేయలేదు, సో చూద్దాం ఒకసారి సొల్యూషన్. ఓకే, లైక్ ఇక్కడ మనకు ఈ యాంగిల్ వచ్చేసి 30 degrees ఇచ్చారు కదా. సో n ఈజ్ ఈక్వల్ టు 360 degrees బై θ -1 అంటూ. ఓకే, సో ఫైనల్లీ వీ విల్ గెట్ 12 - 1 ఈజ్ ఈక్వల్ టు 11. వెరీ వెరీ ఈజీ, ఏం లేదమ్మా. ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక మనకు వచ్చినట్లయితే ఎన్ని ఇమేజెస్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 360 బై θ -1. ఓకే, 360 బై 30 - 1, 12 - 1 ఈజ్ ఈక్వల్ టు 11. నెక్స్ట్ ఇది మనం కరెక్టే చెప్పాము, అండ్ ఇది కూడా కరెక్టే. ఇది వచ్చేసి 1924 ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్, బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్. అసలు ఈ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అంటే ఏంటంటే, సో ఏం లేదు, అట్మాస్ఫియర్లో ఉన్న పార్టికల్స్ మొత్తం కూడా మనం కూల్ చేసినప్పుడు అది ఒకే సింగిల్ లైక్ ఆబ్జెక్ట్ లాగా ఫామ్ అవుతుంది అన్నట్టు. దాన్ని మనము బోస్ ఐన్స్టీన్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇది కూడా మనం చేసాము. ఓకే, డన్. రికెట్స్ ఇది కరెక్టే, బోత్ 1 and 2 ఇది కరెక్టే. ఓకే, డన్. సో ఫైనల్లీ ఇవన్నీ కరెక్టే. 18th వచ్చేసి గ్రాఫైట్ అంట. 19, 20, 21 వచ్చేసి ఇంక్రీజెస్ అబౌట్ 2%. 24th మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ డౌన్ ఏ గ్రూప్, అండ్ 25 యాంథర్. ఓకే.